బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లారు సినీ నటుడు నాగార్జున. నాంపల్లి కోర్టులో ఆయన పరువు నష్టం దావా వేసినట్లుగా స్పష్టం అవుతుంది. కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ పరిశ్రమలో ప్రముఖులు మొత్తం కూడా తీవ్ర స్థాయితో ఖండించిన పరిస్థితి. ఉదయం నుంచి అనేక రకాలుగా చూస్తూ ఉన్నాం. చాలామంది ప్రముఖులు తమ ట్వీట్ల ద్వారా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తన కుటుంబం పరువుకు భంగం కలిగించారని చెప్తూ పరువు నష్టం దావాను దాఖలు చేశారు నాగార్జున. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆయన కోర్టుకు వెళ్లిన పరిస్థితి. ఎవరి వ్యక్తిగత విషయాలకైనా కొంత స్వేచ్ఛని ఇవ్వాలి. రాజకీయాల్లోకి సినిమా పరిశ్రమకు సంబంధించిన వారిని లాగడం, సాఫ్ట్ కార్నర్ వ్యాఖ్యలు చేయటం సరికాదంటూ పలువురు ప్రముఖులు హితో పలుకుతూ వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా చాలామంది సినీ సెలబ్రిటీలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ తమ ఎక్స్ ద్వారా ట్వీట్ చేస్తూ వచ్చిన పరిస్థితిని మనం చూసాం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకున్న నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావాను వేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. కొద్దిసేపు క్రితం నాంపల్లి కోర్టులో రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ అండ్ డెఫినేషన్ కేసు నమోదు చేశారు అక్కినేని నాగార్జున. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా ఉండి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ కూడా రాజకీయ మైలేజ్ కోసం వీళ్ళు రాజకీయ నాయకులు ఇంతగా దిగజారడం, అంటే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అనేవి చాలా బాధాకరం అంటూ కూడా నిన్న ముక్తఖండంతో సినిమా ఇండస్ట్రీ కూడా ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి ఖండించారు. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ విషయాల్లో కల్పించుకోలేదు, కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. రాజకీయంగా వాళ్ళకుండే మైలేజ్ కోసమే, వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళకంటూ ఒక పర్సనల్ మైలేజ్ కోసం కూడా ఇది చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం అంటూ కూడా చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి అంటే డైరెక్టర్ దగ్గర నుంచి నిర్మాణం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ముక్తఖండంతో కొండా సురేఖ మాట్లాడిన మాటలను ఖండించడం జరుగుతుంది. అలాగే కొద్దిసేపు క్రితం నాగార్జున అయితే క్రిమినల్ కేసు అయితే ఆవిడ మీద కొండా సురేఖ మీద పెట్టడం జరిగింది. ఈ విషయాలు మార్నింగ్ కొండా సురేఖ క్షమాపణలు చెప్పినా కూడా దానికి సంబంధించి ఇంకా టార్గెట్ చేయడం అనేది అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఏది వచ్చినా కూడా ముందు సినిమా వాళ్ళ మీద రాయేస్తున్నారు. సినిమా వాళ్ళు అంటే అంత అలుసుగా ఉందని చెప్పేసి కూడా సీనియర్స్ కానీ చాలా మంది కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ తీరు మారాలి, రాజకీయ నాయకులు తీరు మారాలని చెప్పేసి కూడా చాలా గట్టిగా చెప్తున్నారు అనుశ్రీ. రైట్. బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ అయితే ఇప్పటి వరకు ఏం చేయలేదు, కానీ తీవ్ర స్థాయిలో ఎప్పుడూ లేనిది చాలా మంది ప్రముఖులు వచ్చి ట్వీట్ ద్వారా తమ ఆక్షేపాన్ని తెలియచేయటాన్ని ఎట్లా చూడొచ్చు సతీష్? కరెక్ట్ అనుశ్రీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇది మధ్య కాలంలో ఏ ఇష్యూ వచ్చినా కూడా ముందు సినిమా వాళ్ళ మీదే ఒక టార్గెట్ గా వాళ్ళకి అనేస్తున్నారు. ముందు అసలు అన్నిట్లో ఎంతవరకు నిజం ఉంది లేదు అనేది కూడా వాళ్ళు చూడట్లేదు. దాంతో ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక సినిమా మీద చేస్తే, ఒక ప్రముఖ సెలబ్రిటీ మీద చేస్తే వాళ్ళకు ఉండే మైలేజ్ కానీ అవన్నీ వేరుగా ఉంటాయి. అంటే ప్రజల్లో వీళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి, ప్రజలు అభిమానిస్తూ ఉంటారు కాబట్టి ఇతర రంగాల్లో వాళ్ళ మీద వ్యాఖ్యలు చేసినా కూడా ఎవరు పట్టించుతారు. అదే సినిమా వాళ్ళ మీద అంటే ఈజీగా సోషల్ మీడియాలో కానీ బయట ప్రపంచంలో కానీ పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతులు రావడంతో పాటు వాళ్ళకి మంచి మైలేజ్ వస్తుందని అదే భావంతో వీళ్ళు చేస్తున్నారు. ఇది చాలా ఖండించాల్సిన విషయం అని చెప్పేసి కూడా సినిమా ప్రముఖులు అంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి మనం చూడొచ్చు, ఇలాంటి జరగకూడదు అని చెప్పేసి ఆయన ఖండించారు. అలాగే అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ఖండించారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి విషయాలు మళ్ళీ రిపీట్ కాకుండా పెద్ద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు అనుశ్రీ. రైట్. థ్యాంక్ యూ సతీష్.